యావత్ దేశం అంతా కూడా ఉత్కంఠతోటి ఎదురు చూస్తున్న ఫలితాలు రానే వచ్చాయి. 5 రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. అయితే అనూహ్యంగా అటు కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఎన్నికల ఫలితాలు మాత్రం అటు జనాల్లో పల్స్ ఏంటి అనేది కూడా మరొకసారిగా తెల్లమైన తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే అటు తమిళనాడుకు సంబంధించి డిఎంకేని పక్కకు పెడుతూ విజయ్ టీవీకే పార్టీ 100కు పైగా ఓట్లతోటి 100కు పైగా సీట్లతోటి ముందంజలో ఉన్నాడు. ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే విజయ్కి సంబంధించి ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే అటు విజయ్కి మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించిన వరకు ముందుకు వెళ్తారా లేకపోతే 100లోనే ఆగిపోతారా అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. అయితే ఒకవేళ నిజంగానే విజయ్కి 100కి మ్యాజిక్ ఫిగర్ చెరువులో మ్యాజిక్ ఫిగర్ దాటితే మాత్రం ప్రభుత్వానికి ఏ ఆటంకం ఉండదు. కానీ అటు 100 లోపు ఉంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ కానీ ఇటు కాంగ్రెస్ సపోర్ట్ కానీ తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికే విజయ్ మాత్రం కొద్దిసేపటి క్రితమే తన ఇంట్లో నివాసం నుంచి అటు జనాలకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. కూల్గా బయటకు వచ్చి తను అభివాదం చేసి ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే టీవీకి సంబంధించిన ఏదైతే పార్టీ సంబరాల్లో మునిగిపోయింది. కానీ ఇప్పటికీ ఇంకొద్దిసేపటి క్రితమే రాష్ట్ర డీజీపీ ఎవరైతే తమిళనాడుకి సంబంధించిన రాష్ట్ర డీజీపీ విజయ్కి కలవడానికి కూడా ఇందాకనే కొద్దిసేపటి క్రితమే వాళ్ళ ఇంట్లో కూడా చేరుకోవడం జరిగింది. నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. అటు ఇంకొకటి తమిళనాడులో ఏంటంటే రాజకీయం అంతా కూడా ఒక షేప్ లో నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము ఒక్కసారి పాతవి పరిశీలించినట్టయితే 2016 నుంచి మనము తమిళనాడులో పరిశీలించినట్టయితే మన డిఎంకేకి సంబంధించి 136 సీట్లు లాస్ట్ 2016లోకి వాళ్ళు విన్ కావడం జరిగింది, అటు ఏడీఎంకే వాళ్ళు. అయితే ఇదే ఫలితాలు 2021కి ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఎందుకంటే తమిళనాడు రాజకీయంలో ప్రతి 5 సంవత్సరాలకు కొత్త ట్రెండ్ని తీసుకొస్తారు. ఒక్కొక్కసారి ఒక పార్టీని గెలిపిస్తుంటారు తమిళనాడులో. సేమ్ అదే విధంగా 2021లో డిఎంకే పార్టీకి 159 సీట్లతోటి మంచి మెజారిటీతోటి గెలిపించడం జరిగింది. అదే ట్రెండ్ని ఈసారి కూడా ఫాలో చేశారా అన్నట్టు కూడా కనబడతా ఉంది. అయితే ఇప్పుడు మాత్రం అటు సోషల్ మీడియాలో మాత్రం ఒక ట్రెండ్ అవుతా ఉంది. ఎన్టీఆర్ తర్వాత విజయ్ అయినా అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా అటు ట్రెండ్ అవుతా ఉంది. కొద్దిసేపటి క్రితం నుంచి ట్రెండ్ అవుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఇప్పుడు లైవ్ అప్డేట్ లో టీవీకి సంబంధించి 112 సీట్లు, డిఎంకే ప్లస్ వాళ్ళ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో 64 ప్లస్ అన్నా ఏడీఎంకే వాళ్ళకి 58. ఒకవేళ ఎందుకంటే విజయ్ ఆల్రెడీ సంకేతికం ఇచ్చాడు, ఖచ్చితంగా నేను డిఎంకేకి ఎటువంటి పరిస్థితిలో కూడా ఒకవేళ నేను కానీ ఖచ్చితంగా సీఎంకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ వస్తే మాత్రం డిఎంకేకి ఎటువంటి జోడు ఉండదు అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇదే విషయం ఇప్పుడు ట్రెండ్ జరుగుతోంది. నెక్స్ట్ బీజేపీ అటు ఫామ్ చేస్తుందంటూ కూడా కనబడుతోంది. బీజేపీ ఒకవేళ ఫామ్ చేస్తే 58 సీట్లు ప్లస్ 112 దాదాపు 168 సీట్ల వరకు కూడా ఇటు పొత్తులో భాగంగా ముందుకెళ్ళి ఫామ్ చేస్తారంటూ కూడా మనకు వస్తున్న వార్తలు. ఇక కేరళకు సంబంధించిన అప్డేట్కి వస్తే మాత్రం కేరళలో ట్రెండ్స్ మొత్తం మారిపోయాయి. విజయ్ మారన్ మార్నింగే తన ఎక్స్ ఖాతాని సీఎం అంటూ వర్డ్ తీసేసి లెఫ్టినెంట్ అంటూ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇదే చాలా చర్చగా మారింది. ఇక ఖచ్చితంగా తను ఓటమిని అంగీకరించారంటూ కూడా అటు రాజకీయ నాయకులు విశ్లేషించారు. అనుకున్న విధంగానే యూడిఎఫ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో యూడిఎఫ్ కి 102 సీట్లు వచ్చాయి. దాని తర్వాత ఎల్డిఎఫ్ కి 36 అండ్ బీజేపీకి 2 సీట్లు మాత్రమే అక్కడ కేరళలో రావడం జరిగింది. ఇదే ట్రెండ్ 2021లో మనం కేరళకు సంబంధించి చూస్తే యూడిఎఫ్ 94 సీట్లు, దాని తర్వాత యూడిఎఫ్ 40 సీట్లు, ఎల్డిఎఫ్ 94 సీట్లు, ఎన్డీఏ 0 అండ్ ఇతరులు 6 సీట్లుగా వచ్చారు. అయితే ఇదే ట్రెండ్ ని కొనసాగిస్తారని అందరూ కూడా అనుకున్నారు. కానీ ముఖ్యంగా విజయమార్గకు సంబంధించి ఒక అలిగేషన్ కేరళలో మొదలైంది. అవినీతి బాగా జరిగింది, ఖచ్చితంగా ఈ అవినీతికి పులి స్టాప్ పెట్టాలంటూ కూడా ఈ ఎన్నికలు రెఫరెండంగా తీసుకున్నట్టు కూడా ప్రజలు తెలుస్తా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఊహించిన ఫలితాలు, కేరళకు సంబంధించి ఊహించిన ఫలితాలే. అటు ఎగ్జిట్ పోల్స్ కూడా మనకు కేరళకు సంబంధించిన చెప్పడం జరిగింది. పుదుచ్చేరి బీజేపీ
కైవసం చేసుకున్న పార్టీ. ఆల్రెడీ లాస్ట్ టర్మ్ కూడా బీజేపీ ఉంది, ఈ టర్మ్ కూడా బీజేపీ. సో పుదుచ్చేరి కూడా ఎక్స్పెక్ట్ చేసిందే 20+ సీట్లు బీజేపీ తీసుకుంది, కాంగ్రెస్ 7 అండ్ అదర్స్ 3. సో ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది బీజేపీ కూడా, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ కేవలం 17 సీట్లతోటే మ్యాజిక్ ఫిగర్ పుదుచ్చేరిలో. ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మేషన్ గా అటు చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి అండ్ గవర్నర్ దగ్గరికి ఈ రోజు రేపు అన్నట్టు కూడా పుదుచ్చేరి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అటు వెస్ట్ బెంగాల్, యావత్ దేశమంతా కూడా వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి గత 6 నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అదే ఫలితాలు ఈరోజు ట్రెండ్స్ గా మారింది. ఏదైతే అనుకున్నారో అది మాత్రము అదే ఫలితాలు రిపీట్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో తన ఆది చక్రానికి ఆ నాంది పలికినట్టు తెలుస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అయితే ఈ ప్రస్తుతం ఇప్పుడు లైవ్ లో ట్రెండ్స్ చూస్తే మాత్రం బీజేపీకి సంబంధించి 196 సీట్లు వచ్చాయి అండ్ మ్యాజిక్ ఫిగర్ కి దాటిపోయింది. టీఎంసీకి 93 అండ్ లెఫ్ట్ పార్టీలకు 2 అండ్ అదర్ 2. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బెంగాల్ సంబంధించిన రాజకీయం. అయితే ఇందాకనే మమతా కూడా చెప్పడం జరిగింది ఏంటంటే సర్ తెచ్చినప్పటి నుంచి ఈ గందరగోళం జరిగింది, ఖచ్చితంగా బీజేపీ అటు ఈ ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి ముందుకు వచ్చిందంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం చేస్తారు, ఎన్ని నాటకాలు చేశారు అనేది కూడా ప్రజలు గమనించి దాన్ని అటు ఓట్ల రూపంలో చిత్తు చేశారంటూ కూడా కొద్దిసేపటి క్రితమే బీజేపీ అభ్యర్థి కామెంట్ కూడా చేయడం జరిగింది, మనం చూస్తున్నాం. అయితే ఇదే వెస్ట్ బెంగాల్ సంబంధించి 2021లకు సంబంధించి 215 టీఎంసీకి, 77 బీజేపీకి, 2 అదర్స్ కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ కి ఎటువంటి, కాంగ్రెస్ అసలు జోరులో ఉందన్నట్టు కూడా ఆ రోజు 2021 రిజల్ట్ అండ్ 26 రిజల్ట్ లో కూడా సేమ్ అదే రిపీట్ అయింది. కానీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కలిసి కేవలం 1 సీటు కూడా గెలుచుకోలేదంటూ కూడా కామెంట్ చేసింది. అయితే బెంగాల్ సంబంధించి రాజకీయాలు వేరు, బెంగాల్లో రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు వేరు, బెంగాల్లో జరిగే ఎన్నికలు వేరు అంటూ కూడా చాలా సందర్భాలలో అటు ప్రధానమంత్రి మోడీ, ఇటు అమిత్ షా, తర్వాత వీళ్ళు మాట్లాడుకొచ్చినప్పుడు బెంగాల్ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. బెంగాల్ ఎప్పుడు కూడా బెంగాల్ కోసం వాళ్ళ స్వేచ్ఛ కోసం మాత్రమే పోరాడతారంటూ కూడా దీదీ చెప్పడం జరిగింది. కానీ అవన్నీ పక్కకు పెడుతూ మూడా సింగ్ మొత్తం కూడా బీజేపీకి మారినట్టు తెలుస్తా ఉంది. అటు మూడ్ సింగ్ కూడా మారిపోయింది, జనాలు దాదాపు పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. 196 అందరు కూడా ఏమనుకున్నారంటే బీజేపీకి సంబంధించి 130 నుంచి 140 సీట్లలో మ్యాజిక్ ఫిగర్ వరకు వస్తుందేమో అనుకున్నారు. కానీ 196 సీట్లు ప్రజెంట్ గెలుచుకున్నారు అండ్ మిగతావి కూడా ఒక 4-5 చోట్ల లీడింగ్ లో కూడా కనబడతా ఉన్నారు. అయితే నెక్స్ట్ కొన్ని ఎలక్షన్ సంబంధించి అంటే కొన్ని ఎన్నికలు ఏవైతే వాయిదా పడ్డాయో మళ్ళీ రీకౌంటింగ్ సంబంధించి రీ-ఎన్నికలకు సంబంధించి 2 రోజులలో రీ ఎన్నికలు ఉంటుంది. 24 తారీఖు దీని ఫలితాలు కూడా, తుది ఫలితాలు కూడా విడుదల కాబోతున్నాయి. అప్పుడు కొంచెం ట్రెండ్స్ మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ ప్రస్తుతం మాత్రం 196 సీట్లతో బీజేపీ ముందంజలో ఉంది అండ్ టీఎంసీకి సంబంధించి 93, లెఫ్ట్కి సంబంధించి 2 అండ్ అదర్స్ సంబంధించి ఇండిపెండెంట్ సంబంధించి కూడా 2 ఆధిత్యంతో బెంగాల్లో రాజకీయం అట్లా ఉంటే, ఇంకా అస్సాంలో మాత్రం కాంగ్రెస్ ఏ మాత్రం కూడా తన ప్రాబల్యాన్ని ఎక్కడ కూడా చూపించుకోలేకపోయింది. అస్సాం మొత్తం కూడా క్లీన్ స్వీప్. రాహుల్ గాంధీ అటు ప్రియాంక గాంధీ క్యాంపెయినింగ్ చేసినప్పటికీ కూడా అస్సాంలో మాత్రం తన మార్క్ని చూపించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. అయితే అస్సాంలో ప్రజెంట్ ట్రెండ్స్ అయితే 126 సీట్లకు కన్నా గాను బీజేపీ 101 సీట్లు అండ్ కాంగ్రెస్ 23 సీట్లు, ఏఐయుఐడిఎఫ్ 2 సీట్లు గెలుచుకోవడం జరిగింది. అయితే ఇదే ట్రెండ్స్ ఈ 2021లో కూడా సేమ్ ఇదే విధంగా ఉంది. 2021లో అస్సాం సంబంధించి 75 అండ్ కాంగ్రెస్ సంబంధించి 34, ఏఐయుడిఎఫ్ 16 సీట్లుగా గెలుచుకోవడం జరిగింది. 2016లో కూడా అటు ట్రెండ్స్ బీజేపీకి. అయితే గత 3 టర్మ్ నుంచి బీజేపీ మాత్రమే అస్సాంలో తన ప్రాబల్యాన్ని ముందు కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం ఒక సింగ్ మొదలైంది. ఖచ్చితంగా అభివృద్ధికి ఓటేస్తారంటూ కూడా మరొకసారి కూడా చెప్పడం జరిగింది. కొత్త నాయకత్వాన్ని వెతుకుంటున్నట్టు కూడా జనాలు తెలుస్తా ఉంది.
అయితే మరిన్ని అప్డేట్స్ కూడా కొనసాగుతుంటాయి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.